హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. వాస్తు విషయాల్లో మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే ఈ వాస్తుపరంగా కూడా గతంలో వ్యాపార రీత్యా, బ్రతుకుతెరువు రీత్యా పుట్టిన ఊరి నుంచి వలస వెళ్ళేవాళ్ళు. ఈ వలస వెళ్ళేటప్పుడు ఆ యొక్క గ్రామంలోని పండితుల దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఫలానా ఊరికి వ్యాపారపరంగా వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడే నివాసం ఉండి అక్కడే వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ యొక్క ఊరు నాకు అచ్చొస్తుందా రాదా తెలియజేయండి అంటారు. అచ్చి రావడం అంటే దీన్ని గ్రామార్వణము అంటారు. గ్రామార్వణం, అర్వణం అంటే అచ్చి రావడం, అర్వణం అంటే అచ్చి రావడం. సో నాకు ఆ గ్రామార్వణం అవుతుందా లేదా, సరిపోతుందా లేదా తెలియజేయండి అని అడిగేవాడు. అప్పట్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అందులో సులభమైన పద్ధతి ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఎలా అంటే, మనకు జన్మ నక్షత్రం ప్రకారం, జన్మరాశి ప్రకారం కంటే పేరుని బట్టి, పేరు రాశిని బట్టి, అంటే నామ నక్షత్రం ప్రకారం, నామరాశి ప్రకారం గ్రామార్వణం చూసుకోవడం శుభకరం. జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది, పేరు ఇంకోటి పెట్టింటారు కాబట్టి ఆ పేరుని బట్టి మాత్రమే, ఆ రాశిని బట్టి మాత్రమే గ్రామార్వణం చూసుకోవాలి. ఇక ఏ విధంగా చూసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తే, పేరు యొక్క రాశిని బట్టి, ఆ యొక్క వెళ్ళాలనుకున్న ఆ గ్రామానికి వెళ్ళాలనుకునే గ్రామం యొక్క రాశిని బట్టి మనకు అది అచ్చొస్తుందా రాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎలా అంటే, నామరాశి నుండి గ్రామరాశి 2, 5, 9, 10, 11 ఈ రాసులైతే, మళ్ళా నామరాశి నుండి గ్రామరాశికి లెక్కిస్తే ఆ విధానంలో 2వ రాశి గ్రామరాశి అయితే ఓకే, అలాగే 5వ రాశి గ్రామరాశి అయితే ఓకే, అలాగే 9వ రాశి గ్రామరాశి అయితే ఓకే, అలాగే 10వ రాశి గ్రామరాశి అయితే కూడా ఓకే, 11వ రాశి గ్రామరాశిగా ఉన్నా కూడా ఓకే. ఈ విధానంలో పూర్వము వలసలు వెళ్ళి వ్యాపారాలు చేసుకొని వారి తరతరాలుగా ఆస్తులు సంపాదించుకునేవాళ్ళు. ఈ విధానము పుట్టిన ఊరికి పనికిరాదు, ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి పనికిరాదు. ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళకు, లేదా రిటైర్మెంట్ అయ్యి నేను పలానా చోట సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అలాంటి వాళ్ళకే, ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళకి ఇది కుదరదు, దీన్ని లెక్కించరాదు. ఎందుకంటే బాధ్యతగా ఉద్యోగరీత్యా వెళ్తున్నాం. ఉదాహరణకు సుబ్బారెడ్డి అనే అతను తన స్వగ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళాలనుకున్నాడు, నరసరావుపేటకు వెళ్ళాలనుకున్నాడు. సుబ్బారెడ్డిది కుంభరాశి, నరసరావుపేట వృశ్చిక రాశి. కుంభం నుంచి కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కటకం, సింహ, కన్యా, తుల, వృశ్చికం 10వ రాశి. సో 10వ రాశి అనుకూలంగా ఉంటుంది సుబ్బారెడ్డికి, 10వ రాశి అనుకూలంగా ఉంటుంది. జన్మరాశి, అదే నామరాశి ప్రకారం, జన్మరాశి కాదు. ఆయనకి పుట్టినప్పుడు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, కానీ పేరును బట్టి సుబ్బారెడ్డి, కుంభరాశి, గోసాశీసు కాబట్టి ఆయనకి నరసరావుపేట అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనము వలస వెళ్ళాలనుకున్నటువంటి గ్రామానికో పట్టణానికో ఆ యొక్క పట్టణం యొక్క, గ్రామం యొక్క రాశిని తెలుసుకొని, మన నామ నక్షత్రం ప్రకారం ఉన్న రాశిని తెలుసుకొని, ఈ రాశికి 2, 5, 9, 10, 11 రాసులైతే శుభకరము. హరి ఓం.